శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. రహోయాగ క్రమారాధ్య ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 381వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రహోయాగ క్రమారాధ్యాయై నమః అని చెప్పాలి. రహోయాగ అంటే ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో అని అర్థం. క్రమ అంటే క్రమముగా అని అర్థం. ఆరాధ్య అంటే ఆరాధింపబడినది అని అర్థం. ఒంటరిగా చేయు యాగం అనంగానే ఏవేవో అశ్లీలార్థాలతో వామాచారులు ఈ నామం యొక్క అసలు అర్థానికి దూరమై సమయాచార పద్ధతులకు దూరమయ్యారు. విశ్వం మొత్తాన్ని ఒక్కడిగా చూసే స్థితిని ఒంటరితనంగా అర్థం చేసుకోవాలి. దీన్నే అనన్య స్థితి అంటారు. అంటే ఆ ఒక్కడు తప్ప ఇతరమంటూ ఏమీ లేని స్థితి అని. అంతేగాని విశ్వంలో తాను ఒంటరిగా ఉన్న స్థితి కాదు. అనన్య స్థితిలో చేసే యాగాన్ని రహోయాగం అంటారు. పిండాండంలో శ్రీచక్ర భావన చేసి ఆయా ఆవరణ దేవతలు, వారి పరివార దేవతలు, ఆ ఆవరణలు, చక్రములు, దళాలు అన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో ఆరాధించే విధానాన్ని అంతర్యాగం అంటారు. ఈ అంతర్యాగ శ్రీచక్రార్చనే రహోయాగం అవుతుంది. పిండాండ శ్రీచక్రాలను సమన్వయపరుస్తూ అన్ని విషయాల్లోనూ అభేదాన్ని దర్శించి చేసే యాగం ఇది. ఈ విధంగా చేసే యాగం అమ్మవారికి ఇష్టం కూడా. అనన్య భావంతో క్రమమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. రహస్తర్పణ తర్పిత ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 382వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రహస్తర్పణ తర్పితాయే నమః అని చెప్పాలి. రహస్ అంటే రహస్యముగా చేయు అని అర్థం. తర్పణ అంటే తర్పణలచే అని అర్థం. తర్పిత అంటే తృప్తి చెందినది అని అర్థం. ముందు తెలిపిన రహోయాగంలో ఆయా ఆవరణ దేవతలకు, వారి పరివార దేవతలకు చేసే పూజాంగ తర్పణలకు తృప్తి చెందిన అమ్మవారిని రహస్తర్పణ తర్పిత అంటారు. ధ్యానంలో శ్వాస రాను రాను ఓంగా మారితే ఈ రహస్తర్పణ జరుగుతుంది. ఈ స్థితిలో శ్వాసలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలనే భర్త భార్యల మధ్య వ్యత్యాసం తగ్గి ఏకమై అనన్య స్థితి వస్తుంది అని చెప్పే ఆధ్యాత్మిక శ్వాస దాంపత్యాన్ని రహస్తర్పణగా అర్థం చేసుకోవాలి. సౌందర్య లహరిలో ఆదిశంకరులు 9వ శ్లోకం అయిన మహీమూలాధారే అంటూ మొదలై సహరహసిపత్యా విహరసే అన్న చోట కుండలిని శక్తి అనే అమ్మవారు సహస్రారంలోని శివునితో ఏకాంతంగా రహస్యంగా కలిసిపోయి విహరిస్తుంది అని చెప్పుకోవడంలో కూడా ఇదే విధమైన భావాన్ని గ్రహించాలి. రహోయాగ తర్పణలకు తృప్తి చెందినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవాలి. శ్రీమాత్రే నమః. సద్య ప్రసాదిని ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 383వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సద్య ప్రసాదిన్యై నమః అని చెప్పాలి. సద్య అంటే తక్షణములోనే అని, ప్రసాదిని అంటే అనుగ్రహించినది అని. ప్రతిరోజు రాత్రి నిద్రలో మనలోని జీవేశ్వర ప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞలోనికి లీనమైన తక్షణమే సుషుప్తానందాన్ని అంటే నిద్రా సుఖానుభూతిని పొందుతున్నట్లుగా ఈ నామాన్ని అర్థం చేసుకుంటే రహోయాగ క్రమారాధన చే తృప్తి చెందిన క్షణంలోనే అనుగ్రహమునిచ్చునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. అంటే ఆంగ్లంలో ఈ ప్రసాద గుణాన్ని ఇన్స్టంట్ రిజల్ట్ గివింగ్ నేచర్ అంటారు. శ్రీమాత్రే నమః. విశ్వసాక్షిణి ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 384వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు విశ్వసాక్షిణ్యై నమః అని చెప్పాలి. విశ్వ అంటే విశ్వములోని అని, అలాగే విశ్వములోని కృత్యములకు అని కూడా. సాక్షిణి అంటే ఒకే ఒక సాక్షి అని. విశ్వంలో జరిగే పనులన్నింటికీ ఒకే ఒక సాక్షి అమ్మవారు. కొన్ని పనులకు కొందరు సాక్షులుండవచ్చు, కానీ అన్ని పనులకు ఉండలేరు. ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయానికి సాక్షి ఎవరు అంటే విశ్వాన్ని సృష్టించి పాలించి తనలోనికి లీనం చేసుకునే అమ్మవారు తప్పితే సాక్షి ఎవరుంటారు? అందుకని అమ్మవారు విశ్వసాక్షిణి. విశ్వంలోని కృత్యములకు ఒకే ఒక సాక్షిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః.
సాక్షివర్జిత ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 385వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సాక్షివర్జితాయే నమః అని చెప్పాలి. సాక్షి అంటే సాక్షి అని, వర్జిత అంటే లేనిది అని. ప్రళయంతో సహా అన్ని వేళలా విశ్వానికంతకు అమ్మవారే సాక్షి అన్నప్పుడు అటువంటి అమ్మవారికి మరలా ఇంకొక సాక్షి ఎవరుంటారు? అందుకనే వర్జింపబడిన అంటే లేకుండా చేయబడిన సాక్షి కలది, అంటే తనకు సాక్షిగా వేరే ఎవరూ లేనిది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.